తెలంగాణలోని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారా? పీజీ ప్రొఫెసర్ల పోస్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారా? వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వీటి భర్తీపై సర్కార్ నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ప్రొఫెసర్లను యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని గతంలోనే నిర్ణయించింది. సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో కొత్త వారిని నియమించేందుకు సమాయత్తమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ఓ కీలక ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూనివర్సిటీలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 500 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాల్సి ఉంది. ఈ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని 2025 ఏప్రిల్ 4న విద్యాశాఖ జీవో నంబర్ 21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఓయూలో 250, కాకతీయలో 145 పోస్టులతో పాటు పాలమూరు, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల్లో స్వల్ప మొత్తంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం భర్తీకి సంబంధించిన ఫైల్ సీఎంఓ పరిశీలనలో ఉంది. వెయిటేజ్ మార్కుల విషయంలో దివ్యాంగుల విద్యార్హతకు 10 మార్కులు కాకుండా 30 ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమను కాంట్రాక్టు ప్రొఫెసర్లుగా గుర్తించాలని పార్ట్ టైం అధ్యాపకులు సైతం కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైన సవరణలపై నివేదిక ఇవ్వాలని విద్యామండలికి ఆదేశాలు జారీ చేశారు సీఎంఓ అధికారులు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్.